ధన్యవాదాలు సూర్యారావు. వడదెబ్బ బారిన పడిన వారికి అత్యవసర వైద్య సేవలు, చికిత్స అందించేందుకు కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాట్లు చేసినట్లు అత్యవసర విభాగం హెచ్ఓడి డాక్టర్ సత్యవాణి తెలిపారు. జీజీహెచ్లో అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై డాక్టర్ సత్యవాణితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, ఈ ఎండాకాలం సంబంధించి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ సత్యవాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు ఉష్ణోగ్రతలు రోజు రోజు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వడదెబ్బ తగిలినప్పుడు కానీ, వడగాలు వీచే సమయంలో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అంటే పేషెంట్స్ గురించి ముఖ్యంగా వడగాలులు ఎక్కువ వీస్తున్నప్పుడు, మన టెంపరేచర్స్ పెరిగినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. గొడుగు వేసుకోవడం, అంటే ఎండ నుంచి తమను తామును రక్షించుకోవాలి. బయటకు వెళ్ళేప్పుడు కొంచెం మంచినీళ్లు, అవి ద్రవ పదార్థాలు తీసుకుని బయటకు వెళ్ళడం. ముఖ్యంగా 11-12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండడం మాత్రం మంచిది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనకు వడదెబ్బ తగిలిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవడం కంటే ముందుగానే తగలకుండా తీసుకునే జాగ్రత్తలు, అంటే మనం వేసుకునే బట్టలు గాని తెలుపు రంగువి కాటన్ దుస్తులు వేసుకోవడం, నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ అలాంటివి తీసుకోవాలి. అంటే బాగా దాహంగా గానీ లేదా ఎండలోంచి ఇంటికి రాగానే గానీ చల్లటి పానీయాలు తీసుకోకూడదు. రీహైడ్రేషన్ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ కానీ, కొబ్బరి నీళ్లు కానీ, మంచి నీళ్లు నీడలోకి రాగానే తీసుకోవడం ఉత్తమం అండి. అంటే ఎండలో తిరగకుండా, ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకుని డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి నివారణ పొందవచ్చు. అంటే సాధారణంగానే మనం ఎండలో కాస్త బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాస్త అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. ఏది మనం జనరల్ గా ఉండే నీరసం అనుకోవచ్చు, లేదంటే హీట్ వేవ్ అనుకోవచ్చు, రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది? అంటే సాధారణంగా మనం హీట్ వేవ్ ప్రికాషన్స్ మనం తెలుసుకుంటూ ఉండాలండి. మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి వచ్చినప్పుడు తల తిరుగుతున్నట్టు, వాంతులు అవుతున్నట్టు సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ అంటాం. కళ్ళు లోతుగా పోయి, చర్మం ఎండిపోయి, దాహం ఎక్కువ వేయడం, నోరు పెదాలు ఎండిపోయినట్టుగా ఉండడం, ఇలాంటివి కనిపిస్తే అది వడదెబ్బ కిందే మనం తీసుకుంటామండి. అంటే బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అది జ్వరం కాదు, అంటే బాడీ టెంపరేచర్ మాత్రం పెరుగుతుంది. అంటే తడి బట్టలు ఆరేసినప్పుడు అవి ఎలా అయితే ఎండిపోతాయో, మంచి ఎండలో తిరిగినప్పుడు శరీరం కూడా అలాగే ఎండిపోతుంది, నీరుని కోల్పోతుంది అనమాట. అంటే శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి పేషెంట్ కి డీహైడ్రేషన్ వస్తుంది. దాన్నే వడదెబ్బ అంటాం. అది మైల్డ్ గా ఉండొచ్చు, మోడరేట్, సివియర్ ఉండొచ్చు. మైల్డ్ గా ఉండే కేసులు అయితే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోతుంది, మనం ఫ్లూయిడ్స్ ఇస్తే సరిపోతుంది. అలా కాదు, వాంతులు అవుతున్నాయి లేదా విరేచనాలు, టెంపరేచర్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆసుపత్రికి కానీ లేదా మన జీజీహెచ్ కానీ వెంటనే చేరుకోవడం ఉత్తమం అండి. గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కొంత ఉపశమనం పొందవచ్చు? అంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రికాషన్స్ ఏనండి. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మామూలు వాళ్ళకన్నా త్వరగా వడదెబ్బకి లోనవుతారు. అందుకని వాళ్ళకి వీలైనంత వరకు ఎండలో బయట తిరగకుండా కట్టడి చెయ్యాలి. మనం బయటకు వెళ్లే టైమింగ్స్ మార్చుకోవాలన్నమాట. అంటే నిర్లక్ష్యం చేయకుండా డీహైడ్రేషన్ సైన్స్ అనిపించినప్పుడు మాత్రం వెంటనే వాళ్ళు హాస్పిటల్కి చేరుకోవడం మంచిది. ఇప్పుడు మనకి ఏదైనా హీట్ వేవ్ తగిలినప్పుడు కానీ, వడగాళ్ళకి ఏమన్నా బాగా నీరసంగా వచ్చినప్పుడు కానీ మన దగ్గర ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు జీజీహెచ్లో మనకి ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళిక తీసుకున్నారా, ఏమైనా వార్డు ఏర్పాటు చేశారా, ఏమైనా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం మనము ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి. అంటే హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అని చెప్పేసి ఒక 2 బెడ్స్ తోటి ఒక సపరేట్గా ఒక రూము విత్ ఏసీ రూము, అన్ని డ్రగ్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది, ప్రొవైడ్ చేశారు. అంటే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏంటంటే డీహైడ్రేషన్ అండ్ టెంపరేచర్ ఉంటుంది పేషెంట్ని కొంచెం ఐస్ వాటర్ తోటి బాడీని తొడవడం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది. డీహైడ్రేషన్కి మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాం. అన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో సెపరేట్ వార్డ్, ఒక రూమ్ని విత్ ఆక్సిజన్ సప్లైతో మేము రెడీ చేసే ఉంచాం. ఇది మొత్తంగా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వడదెబ్బకు కావచ్చు, వడగాలు వీచినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు కూడా సత్యవాణి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.